10th క్లాస్ చదువుతున్నాను. మా సారు January 26 వచ్చి తర్వాత రాలేడు. ఏ సారు? హెచ్ఎం. ఏం పేరు? రవి. రవి. ఇప్పటివరకు స్కూల్కి రాలేడు. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీకు? ఇంగ్లీష్. ఓకే, మరి మీకు ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్టర్నేట్గా ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తలేరు. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి? ఓకే. క్లాస్ చదువుతున్నాను. మా హెచ్ఎం సార్ జెండా అయిపోయినాక 2 weeks వచ్చిండు, మళ్ళీ రాలేడు. ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఇంగ్లీష్ చెప్తాడు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఆల్టర్నేట్గా ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు ఎవరు చెప్తలేరు. అది మా క్లాస్లో ఎవరికి కూడా చక్కగా రాదు ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఒకవేళ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మరి ఈ విషయంలో మీరు ఫెయిల్ అవుతారు కదా ఇంగ్లీష్లో. అవును, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మిగతా టీచర్స్కి కానీ సంబంధిత ఎంఈఓకి కానీ ఏదైనా కంప్లైంట్ చేశారా? చేసినాం. ఏమన్నారు? అంటే ఎగ్జామ్స్ ఇంకా 2-3 days ఉన్నాయి కదా, అవి అయిపోయే లోపల వస్తాడు అని చెప్పిండే. ఇప్పుడు ఇందాక గేట్కు తాళం మీ విద్యార్థులు వేసారు? అవును. ఎందుకోసం వేసారు? హెచ్ఎం సార్ రావాలని. రాలేడు ఆయన? రాలే. తాళం ఎవరు తెప్పించారు మళ్ళీ? తాళమా? శిరీష. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పీహెచ్ఎస్ విట్యాల హై స్కూల్. మా హెచ్ఎం సార్ January 26 నుంచి రావడం లేదు స్కూల్కి. మాకు ఇంగ్లీష్ క్లాస్ ఎవరు చెప్పడం లేదు. మా క్లాస్లో వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రాదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందరం ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎట్లా రాస్తాం? సార్ వాళ్ళకి చెప్తే ఇంకో 3 to 4 days ఉన్నాయి కదా ఎగ్జామ్స్కి, అప్పట్లోపు వస్తాడు సార్ చెప్తాడని చెప్పిండ్రు. ఇప్పుడు 2-3 days ఎగ్జామ్స్ లోపల ఉంటే మొత్తం సబ్జెక్ట్ అయితే నాకు 2-3 daysలో రాదు కదా. అవును సార్. మరి మీరేమనుకుంటారు? ఇందాక సర్పంచ్ స్థానికి పోతే ఇంకో కొత్త సార్ నన్ను పిలుస్తాం రేపటి వరకు రాకపోతే అని చెప్పిండు. మూడు రీడింగ్లు చెప్పిండు, మళ్ళీ దీంట్లో ఈ 3 చెప్పిండు, మళ్ళీ దీంట్లో ఇది చెప్పిండు, అంతే. ఇక ఇది చెప్పిండు, ఇది చెప్పిండు, ఇక ఏమి నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పీహెచ్ఎస్ విట్యాల. మా స్కూల్లో హెచ్ఎం సార్ వస్తలేడు అసలు. మాకు లెసన్లే సరిగ్గా అవుతలేవు. మాకు కష్టంగా ఉంది. ఇంగ్లీషు అన్ని తెలుగు మీడియమే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తలే మాకు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాకు ఇష్టంగా ఉంది, అని సార్ వస్తలేడు. మాకు 10thలో కష్టమవుతుంది. మాకు 10thలోకి పోయినాక మాకు కష్టమవుతుంది. వాళ్ళు ఫెయిల్ అయితే మేము కూడా ఫెయిల్ అయితే మా వాళ్ళు మమ్మల్ని చదివిపియ్యారని కూడా అంటారు. మేము మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా వాళ్ళు వచ్చి అడిగితే మా వాళ్ళు బ్లేమ్ అవుతారు. మీకు ఇప్పటివరకు ఇంగ్లీష్కి సంబంధించిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏమైనా పెట్టిరా? FA3 వరకు పెట్టిరు, FA4 పెట్టలే. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మీకు 9th కూడా, సిలబస్ మొత్తం పూర్తయిందా? మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు బ్లేమ్ అయిపోతారు. ఇంకా మా వాళ్ళే మమ్మల్ని హాస్టల్ వేస్తా అని అంటారు. ఊకే చెప్తే ఏమొద్దు ఇంకా హాస్టల్కి పోండి మీరు అని అంటారు. ఈ రోజు గేట్కి తాళం వేసారు కదా, ఎందుకోసం? హెచ్ఎం సార్ రాలే, మేము ఎగ్జామ్లు ఏం రాయాలి, వాళ్ళు ఎట్లా రాస్తారు, మేము ఫెయిల్ అయితే మా ఇంట్లో మళ్ళీ చదివిపిస్తారా? మాకు ఇంగ్లీష్ చదువుకోవాలని ఉంది, అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ చదువుకోవాలని మాకు ఇష్టం, కానీ అది ఒక్కటి ఉన్నది కానీ అది అట్లనే అయింది. సర్పంచ్ దగ్గరికి వెళ్ళాం. ఫోన్ చేస్తే అని చెప్తే హెచ్ఎం సార్కి ఫోన్ చేసిరంట. హెచ్ఎం సార్ మాట్లాడిండు. ఇట్లా ఇన్స్పెక్షన్ ఉందంట అని చెప్పిండు. అది ఫోన్ లేపాడు అసలు, బ్లాక్ లేసిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపాడు అసలు. సార్ కూకనే ఫోన్ చేస్తారు. మా క్లాస్ చెప్పేటప్పుడు మేము ఇట్లా మాకు చెప్తుంటే మాకు చెప్పమని మేము వెంబడి పడతాం. ఇక చెప్పంగా ఒక లైన్ చదువుతాడు, ఫోన్ వస్తుంది, బయటకు వస్తాడు, బయటనే మాట్లాడతాడు. బెల్ అయిందైతే మాట్లాడతాడు. అది మాట్లాడతాడా అబద్ధమా తెలియదు మాకు. మళ్ళీ ఒక ప్రేడ్ 2 ప్రేడ్లు తీసుకుంటాడు వచ్చిన రోజు. అవి కూడా సరిగ్గా చెప్పాడు. క్లాసు చెప్తాడు, లేకపోతే టీవీలో పెడతాడు, ఫోన్ అన్న వస్తుంది, ఇక బయటకన్నా పోతాడు. సార్ కావాలి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కావాలి, మాకు సార్ కావాలి. మేము 10thలో పాస్ కావాలి, దీంట్లో అయినా కావాలి.
టెన్త్లో ఈ దాంట్లో ఫెయిల్ అయితే 10th అయినా ఫెయిల్ అయినట్టే. మాకు హెచ్ఎం సార్ కరెక్ట్ కావాలి, మాకు 10th పాస్ కావాలి. వేరే సార్ రావాలి, ఆ సార్ అన్న రావాలి, లేకపోతే వేరే సార్ అన్న రావాలి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అంత ఫెయిల్ అయినట్టే, 10th మొత్తం ఫెయిల్ అయినట్టే. నా పేరు గౌతమ్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పీ హెచ్ఎస్ విట్యాల హై స్కూల్. మా హెచ్ఎం సార్ ఒక 2 నెల అయింది రావట్లేదు స్కూల్కి. మాకు ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతామని భయం ఉంది, కానీ మేము ఎలాగైనా చదువుకొని పాస్ కావాలని కష్టపడుతున్నాం. కష్టపడిన వాళ్ళు కూడా కష్టపడాలి. మా హెచ్ఎం సార్ రావట్లేదని ఎంఈఓ సార్ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మొన్న ఒకరోజు ఎంఈఓ సార్ వచ్చి చెక్ చేసిండు. ఇంగ్లీష్ క్వశ్చన్స్ కొన్ని అవి ఇవి అడిగి చెక్ చేసిండు, ఎవరు చెప్పలేకపోయినాం. ఈ హెచ్ఎం సార్కి ఏమో డ్యూటీ ఉందని చెప్తారు సార్ టీచర్ వాళ్ళు, ఏదో మాకు చక్కగా తెలియదు. సార్ రాక మాత్రం ఒక నెల 15 రోజులు అట్లా అవుతుంది. మాకు ఇంగ్లీష్కి సబ్జెక్ట్ లేదు. మేము ఎలాగైనా పాస్ అయినా ఫెయిల్ అయినా అవుతాము. నెక్స్ట్ తరగతి వాళ్ళకు ఇంగ్లీష్ ఉండేటట్టు చూసుకోవాలి, అంతే. ఈరోజు స్కూల్ పిల్లలందరూ సర్పంచ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు స్కూల్లో కరెక్ట్ ఇంగ్లీష్ చెప్పే టీచర్ కరెక్ట్ లేరు, హెచ్ఎం గారు లేరు అని చెప్పేసి వచ్చిర్రు. వస్తే దానికి క్లారిఫికేషన్ ఏమి ఇచ్చినామంటే ఎంఈఓ గారితో గిట్ట మాట్లాడితే 12వ తారీఖు రోజు వస్తాడు కంపల్సరీ. ఆయన ఇన్స్పెక్షన్ డ్యూటీలో ఉన్నాడంట, అందుకోసం 12వ తారీఖు వస్తామని ఎంఈఓ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ టైంలో మాకు ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఇంగ్లీష్ మీడియం చెప్పేటోళ్ళు ఎవరైనా సార్ని అరేంజ్ చేయాలన్నట్టు వాళ్ళ వాస్తవానికి 4 రోజులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంఈఓ సార్ గిట్ట మొన్న వచ్చి విజిట్ చేసినప్పటికి గిట్ట మరి ఇప్పుడు పంపిస్తానంటే పంపించలేదు. ఈరోజు మాట్లాడితే ఎంఈఓ గారితో మాట్లాడితే ఏమంటున్నారంటే ఒక 2 days ఆగితే 12కి వచ్చేసాడు అని ఎంఈఓ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు, వస్తామని. అయితే ఇప్పటివరకు ఇంగ్లీష్ సబ్జెక్టు మొత్తం కంప్లీట్ అయ్యగలదంట. 10th వాళ్ళకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యింది అని హెచ్ఎం గారితో మాట్లాడితే చెప్పిండు. 9th వాళ్ళ సిలబస్ అట్లే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు.